Garuda Express, an international courier service. నిన్ను చూడాలని సినిమా చేస్తున్నప్పుడు ఖైరతాబాద్ మీద షూటింగ్ అవుతుంటే కార్ వేసుకొని పోయి ఖైరతాబాద్ బ్రిడ్జ్ మీద షూటింగ్ వెళ్ళి ఆయన చూడాలి, సేమ్ ఉంటాడంట అని వెళ్ళి చూసింది. సినిమాలో హీరోగా చూడడానికి ఆయన దగ్గరికి వెళ్ళింది. అప్పుడు అది ఆయన పక్కన చేస్తున్నా. ప్లస్ ఆ సినిమా అయిపోయిన దగ్గర నుంచి ఆ సినిమా అసలు ఎక్స్పెక్ట్ చేయండి. సో అక్కడి నుంచి ఆయన పరిచయం అవడం ఈరోజు కూడా నన్ను బాగా ఈరోజు చాలా మంది సూపర్ స్టార్ హీరో అయినా కూడా అయ్యో అసలు ఏ రోజు అలాంటి ఫీలింగ్ కల్పించలేదండి. అక్కడుండు ఎప్పుడు నెవర్ జనరల్గా చాలా ఫ్రెండ్లీ గోయింగ్ అంటారు జూనియర్, చాలా హ్యాపీ కదా. లక్కీ గో బాయ్ సెట్లో కూడా చాలా వెరీ ఫ్రెండ్లీ చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలా ఫ్రెండ్లీగా ఉండి చాలా క్యాజువల్ ఉంటారు. సో మీతో అంత అటాచ్మెంట్ అంటే ఫిలిం ఆది నుంచే బాగా ఎన్టీఆర్ బాగా. సో గ్రేట్ థింగ్ ఏంటంటే ఇందులో రామారావు, రాజీవ్, రాఘవ, రామారావు పెద్ది అని రాజీవ్ గారి బ్రదర్ ఇన్ లా, రఘు, ఆల్ ఆర్ ఫ్యాక్టర్స్. God gave that, says I believe that. వెరీ గుడ్. తర్వాత మళ్ళీ బంపర్ బ్రేక్ అంటే ఇక అదుర్సా అసలు ఆ డైలాగ్ అసలు సింగిల్ టేక్ అనుకుంటాను. సింగిల్ టేకర్ అవన్నీ పక్క పెడతారు. ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ సార్ అది. ఐ షుడ్ థ్యాంక్ ఎన్టీఆర్ అన్న, వినయ్ అన్న, అట్మోస్ట్ చోటకే అన్న. అవునా? ఎందుకంటే వినయ్ అన్న ఓకేరా చోటని అడుగు, మరి మూమెంట్లు అన్నీ ఉన్నాయి కదా అని. ఆయన కొంచెం బాగా సీరియస్గా ఉంటాడు. అని చూసా అయ్యో సో ఫ్రెండ్లీ ఆర్టిస్ట్. మనం ఏదైనా సిస్టమ్ కొన్నా ఏదైనా ఫోన్ కొన్నా ఇట్స్ యూజర్ ఫ్రెండ్లీ అంటాం చూసారా, ఇది ఆర్టిస్ట్ ఫ్రెండ్లీ, ఇది టెక్నీషియన్స్ ఫ్రెండ్లీ. ఈజ్ చుటాన్నా ఈజ్ అది గ్రేటెస్ట్ వన్. ఎందుకండి ఇట్లా వచ్చేసాను గొడుగు పెట్టండి రా, ఏం చేస్తున్నారు, కందిపోతారు వాళ్ళు, అలా పువ్వులా చూసుకోవాలి. వాల్యూ ఇస్తారు ఆయన. చిన్న పెద్ద ఏది లేదండి ఆయనకి, ఈక్వల్ ట్రీట్మెంట్. అయ్యో అందరికీ అయ్యో షార్ట్ 10 నిమిషాలు లేట్ అవుతుందంటే జూనియర్ ఆర్టిస్ట్ అమ్మ వెళ్ళి పక్కకి వెళ్ళి కూర్చోండి అని చెప్తాడు. చూడన్న డెఫినెట్లీ వీళ్ళు ముగ్గురు ఎస్ అనకపోతే అది లేదు సార్. అవునా? అంతే కదా సార్. అసలు ఎట్లా పండింది అసలు, అది ఎట్లా వినయ్ గారు క్రియేట్ చేసిన డైలాగ్ లేదు. వినయ్ గారు ముందు నుంచి గ్రాఫ్ వేసుకునేదేనండి, అది ముందు నుంచి వారు బిలీవ్ చేసిందే. వినయ్ గారు విజనే అది. నాకు చాలా ఇష్టమైన సీన్ అది. అది ఎలాగానే రే రఘు ఇది ఇలారా నువ్వు మానిటర్ చేద్దాం అంటే నేను వినయ్ అన్న మానిటర్ వద్దన్నా నాకు భయం అవుతుంది, టేకే చేస్తానన్నా. డైలాగ్ బై హార్ట్ చేస్తారా? డైలాగ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నేను చెప్పేస్తాను సార్, పేజ్ అయినా ఒక 2 నిమిషాలు టైం ఇస్తే దాన్ని ఓన్ చేసుకొని చెప్పేస్తాను, నా ఇబ్బంది లేదండి. అంతా నిజంగా రాజీవ్ గారు వీళ్ళందరి బ్లెస్సింగ్ సార్ అవన్నీ. ఆ విషయంలో మటుకు వాళ్ళందరూ సింగిల్ టేక్ ఆర్టిస్టులు. అయ్యో కానీ దాన్ని ఎలా మెమరైజ్ చేసుకోవాలి, ఎలా ఓన్ చేసుకోవాలి, రాజీవ్ అన్న చూసి చాలా నేర్చుకుంటాను సార్ నేను. టెక్నిక్ నాకు ఏదైనా అడిగి చెప్తుంటారు ఆయన సినిమాల్లో చేస్తున్నప్పుడు, యాక్ట్ చేస్తున్నప్పుడు చూసారు ఎన్టీఆర్ గారు. ఓకే, వీళ్ళందరూ ఎవ్రీ యాక్టర్ ఐ వర్క్ విత్, ఎవ్రీ హీరో ఐ వర్క్ విత్, దే ఆర్ దేర్ ఓన్ యూనిక్ స్టైల్ అండి. మెమరైజింగ్ దేర్ డైలాగ్స్, లైన్స్, దే హ్యావ్ దేర్ ఓన్ స్టైల్. సో అట్లన్నిటినీ నోటీస్ చేస్తే సార్ బేసికల్లీ టు బికమ్ ఎ గుడ్ యాక్టర్, టు బికమ్ ఎ గుడ్ దిస్ థింగ్ యూ హ్యావ్ టు బి ఎ గుడ్ లిజనర్ అండ్ గుడ్ వీవర్. వినడం చూడడం మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అన్ యాక్టర్ టు డూ వాట్ ఎవర్. ఎప్పుడైతే మంచిగా వింటారో యూ కెన్ డెలివర్ డైలాగ్స్, లైన్స్. ఎప్పుడైతే ఎదుటోటి చేస్తాను దాన్ని నోటీస్ చేస్తారో అందులోంచి 10% మీరు డెలివర్ చేస్తే యూఆర్ ఎ సూపర్ స్టార్. ఎవ్రీ డైరెక్టర్ హ్యావ్ దట్ క్యాపబిలిటీ. వినయ్ అన్న అసలు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రివర్స్ స్క్రీన్ ప్లే పనిచేయడంలో అద్భుతమైన రివర్స్ స్క్రీన్ ప్లే వచ్చేసరికి సురేందర్ వినాయక్ గారు కూడా చేశారు కదా, కంత్రినా కాదు అతను ఒక్కడితో రివర్స్ స్క్రీన్ ప్లే సురేందర్ రెడ్డి గారు. సో వాళ్ళు చూపిస్తారన్న సీను వైట్ల గారు కానివ్వండి, వినాయక్ గారు, ఎవ్రీ అదర్ డైరెక్టర్. ఇట్స్ నాట్ దట్ కి ఏ డైరెక్టర్ అయినా సరే ఇన్ దేర్ స్టైల్ దే విల్ షో యూ హౌ టు యాక్ట్. దాంట్లోంచి మనం అబ్జర్వ్ చేసి
అబ్జర్వేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దాన్ని 10% డెలివరీ చేసామంటే ద బెస్ట్. అది ఎట్లా వచ్చింది ఆ డైలాగ్ సో వచ్చి చెప్పారండి, డైలాగ్ లైన్స్ ఇచ్చారు, ఇంత దాకా రావాలరా అని అన్నారు. ఓకే అన్న. నో రిహార్సల్, రిహార్సల్ కూడా లేదు, ఏం లేదు. అన్న మానిటర్ వద్దన్న, టేక్ చేస్తానన్న, కావాలంటే తప్పైతే ఇంకోటి చేద్దామన్న, ప్లీజ్ అన్న అన్న. ఏరా అన్నాను, నాకు భయం అవుతుందన్న, మానిటర్లో బాగా వచ్చి అదే టేక్లో రాకపోతే ఇబ్బంది అవుతుంది కదా, ప్లీజ్ ఏమనుకో అంటే, సరేరా మరి చోటన్న అడుగు ఒకసారి, చోటన్న ఓకే అంటే మరి మూమెంట్ ఉంది కదా అని అంటే, చోటన్న అడుగుతానన్నా. తారకన్న కూడా పక్కన ఉన్నారు కదా, ఇద్దరి మధ్యలో అయిపోయింది. చోటన్న దగ్గరికి వెళ్ళినా, ఏంటి అన్న, సార్ టేక్ చేస్తా సార్ అన్న. అంటే ఏంటి, ఆ డైరెక్టర్ని పడేసి హీరోని పడేసిస్తే నేను పడిపోవాలా అన్నారు. కాదన్న, నాకు భయం అవుతుంది, మంచి చేస్తా అన్న, మంచి చేయకపోతే మీరు ఏం చెప్తే అది చేస్తా. షూర్ అన్న. సార్ నువ్వు ఏం చేద్దాం అనుకున్నావు, డైలాగులు చెప్పకుండా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తావు, మూమెంట్ చూపి నాకు అని అన్నాడు. మూమెంట్ చూపిన అప్పటికి లైట్లన్నీ పెట్టుకుని ఉన్నారు కదా, మూమెంట్ ఇలా వెళ్ళి ఇటు వస్తానన్నా, ఈడకి వస్తానన్నా, ఈడ కాలు మొక్కుతానన్నా, ఈడకి వెళ్ళి ఈడ వెనక తిరుగుతానన్నా, వెనక తీసి లేచి తొడగొడతానన్నా, ఇట్లా వస్తానన్నా అన్న. అంతేగా, బాగా చేయిపోయావు అనుకో అన్నాడు. నేను చేస్తాను అన్న, ప్రామిస్ అన్న. చేస్తానో లేదో తెలీదు, కానీ ఒక కాన్ఫిడెన్సు, ఎక్కడో తెలియని ఒక చిన్న కాన్ఫిడెన్సు, ఫస్ట్దే బెటర్ ఇవ్వగలను అనే ఫీలింగు, అది బాగా చేస్తే తిరుగులేదు అంటే నాకు వచ్చిన లైఫ్ అది.